నరేంద్ర మోడీ నెహ్రూ గురించి కెనడీ రాసిన పుస్తకాన్ని చదవమని రాహుల్ గాంధీకి ఎందుకు చెప్పారు? ఈ విషయానికి సంబంధించినటువంటి కథనం ఒక చూద్దాం. చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించే విధంగా అమెరికాను అడుక్కుంది మోడీ ప్రభుత్వం. భారత విదేశీ వ్యవహారాల మంత్రిని 3 లేదా 4 సార్లు అమెరికాకి పంపిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మన పార్లమెంట్లో మాట్లాడుతూ ఆరోపించాడు. మనం అద్దాల మేడలో ఉంటూ ఎదురు వాళ్ళ మీద రాళ్లు విసరకూడదు అనేది సామెత. అందులో మోడీ వంటి వాళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు. కానీ రాహుల్ అంత ఐక్యూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు నెహ్రూ కుటుంబ బానిసలకు విచారం ఎందుకు ఉండదు? మరి రాహుల్ చేసిన ఆరోపణల మీద మోడీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటాడా? అందుకే మొన్న మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ విదేశాంగ విధానం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీతో జవహర్లాల్ నెహ్రూ జరిపిన సమావేశాల మీద సమాచారాన్ని ఇచ్చే జేఎఫ్కేస్ ఫర్గాటన్ క్రైసిస్ అనే పుస్తకాన్ని చదవాలని ప్రధాని మోడీ అందరికీ సలహా ఇచ్చారు. ఒకవైపు దేశం గట్టి సవాళ్ళను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నెహ్రూ మరియు అతని దౌత్య విధానం మీద కూడా ఈ పుస్తకంలో రాయబడింది. అందుచేత తప్పక చదవండి అని మోడీ చెప్పారు. అందుకే జేఎఫ్కేస్ ఫర్గాటన్ క్రైసిస్, టిబెట్, ద సిఐఏ అండ్ ద సినో ఇండియన్ వార్ అనే పేరుతో ఉన్న పుస్తకంలో ఏముంది? ఈ పుస్తకాన్ని సిఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ రాశారు. ఇది 1962 చైనా ఇండియన్ యుద్ధం. చైనా దూకుడికి వ్యతిరేకంగా భారతదేశానికి యుద్ధ విమానాలను అందించమని నెహ్రూ కెనడీని ఎలా అభ్యర్థించారు? చైనాను అర్థం చేసుకోవడంలో నెహ్రూ ఎలా విఫలం చెంది మూట కట్టుకున్నారనే విషయాల గురించి ఈ పుస్తకంలో రాయబడ్డది. ఈ పుస్తకంలో కొన్ని వాడివేడి విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. నవంబర్ 6, 1961 నెహ్రూ అమెరికా పర్యటన సందర్భంగా జేఎఫ్ కెనడీ 27 ఏళ్ల ఆకర్షణీయమైన సోదరి పాట్ కెనడీ పట్ల నెహ్రూ ఆసక్తిగా ఎలా ఉన్నారో వంటి పలు వివాదాస్పద అంశాలు పుస్తకంలో రాయబడ్డాయి. నెహ్రూ అమెరికా వచ్చినప్పుడు ఎడ్వినా మౌంట్ బాటెన్ ఏ గెస్ట్ హౌస్లో తరచుగా ఉండేవారో దానిలోనే ఉండటానికి నెహ్రూ బాగా ఆసక్తి చూపారని రాయబడింది. 1962 మార్చి నెలలో కెనడీ మరియు అతని భార్య జాక్విలినా భారత పర్యటన సందర్భంగా జాక్విలినా ఉండటానికి అమెరికా ఎంబసీ ఒక విల్లా తీసుకుంటే తీరా ఆమె దేశంలో కాలు పెట్టాక ప్రధాని బంగ్లాలోనే ఒక సూట్లో ఆమెను ఉంచాలని నెహ్రూ పట్టుబట్టారని, ఆ సూట్ ప్రత్యేకత ఏంటంటే భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్కు తరచుగా వచ్చే ఎడ్వినా మౌంట్ బాటెన్ ఆ సూట్ ఉపయోగిస్తూ ఉండేవారని ఆ పుస్తకం పేర్కొంది. ఈ పుస్తకంలో పేర్కొనబడి మరొక దారుణమైన విషయం ఏంటంటే తన ప్రెసిడెన్సీ కాలంలో ఈ భారత పర్యటన అత్యంత చెత్త విదేశీ పర్యటన అని అమెరికా అప్పటి ప్రెసిడెంట్ కెనడీ అమెరికా అంబాసిడర్కి చెప్పినట్టుగా రాయబడింది. అంతేకాదు నెహ్రూ నాతో కంటే జాక్విలినాతో మాట్లాడడానికి ఎక్కువ ఉత్సాహం చూపించేవాడని కెనడీ పేర్కొన్నారని కూడా చెప్పబడింది. పట్టణ మఠాధికారి వేశ్యాగృహంలో పట్టుబడినట్టుందని నెహ్రూ గురించి అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ వ్యాఖ్యానించినట్టు రాయబడింది. ప్రెసిడెంట్ కెనడీకి మరియు అతని భార్య జాక్విలిన్కి నెహ్రూ మరియు ఇందిరా అంటే గౌరవం లేదంటూ 1961లో నెహ్రూ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి రాయబడింది. ఆ రోజు లంచ్ మగవారందరికీ ఒక డైనింగ్ హాల్లోనూ స్త్రీలకి జాక్విలిన్ ఆధ్వర్యంలోని వేరే హాల్లోనూ ఏర్పాటు చేయబడింది. కానీ నెహ్రూతో టూర్కి వచ్చిన ఇందిర స్త్రీలతో కూర్చోవడానికి ఇష్టపడక పురుషులతోనే కూర్చోవడానికి ఇష్టపడిందని జాక్విలిన్ ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ద్వారా కోట్ చేయబడింది. జాక్విలిన్ భారత్ వచ్చినప్పుడు నెహ్రూ ఆ మొహం పట్టుకుని దగ్గరికి తీసుకున్న ఒక ఫోటో ఇంటర్నెట్లో తెగ తిరుగుతోంది. ఆ ఫోటో నిజమేనని, దానిలో ఉన్న జాక్విలిన్ మరియు నెహ్రూ అని ఫ్యాక్ట్ చెక్కర్ ఆల్ట్ న్యూస్ నిర్ధారించింది. బహుశా ఆ క్షణమే జాక్విలిన్ నెహ్రూ వ్యక్తిత్వంపై ఘాటైన విమర్శలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా నెహ్రూకి ఆడవాళ్ళ పిచ్చి ఉన్నట్టు అప్పట్లో జరిగిన పలు సంఘటనలు ఫోటోలు రుజువు చేస్తున్నాయి. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దేశ ప్రధానికి సాధారణంగా ఖాళీ సమయం దొరకడం చాలా కష్టం. అయినా కొన్ని దౌత్య ప్రోటోకాల్స్ వంటివి పాటించడానికి దేశం వచ్చిన విదేశీ ప్రముఖులతో దేశంలో పర్యటించడం ప్రధానికి తప్పనిసరి కావచ్చు. కానీ ఆ విదేశీ ప్రముఖుల కుటుంబ సభ్యులను సాక్షాత్తు దేశ ప్రధాని ఎంగేజ్ చేయవలసిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఆ ప్రముఖుల స్త్రీ కుటుంబ సభ్యులకు తగినంత గౌరవం ఇచ్చి వారిని ఎవరికైనా ముఖ్యులకు అప్పచెప్పి వారికి కావాల్సినవి చూడమని చెప్తారు. అంతేగాని స్వయంగా దేశ ప్రధాని ఆ స్త్రీలను పార్కులకి తోటలకి తిప్పే అంత విరామం సమయం ఉండదు, మరియు అవసరం కూడా ఉండదు. కానీ నెహ్రూ ఇలా విదేశీ స్త్రీలతో చట్టాపట్టాలు వేసుకుని పార్కుల్లో అడవుల్లో తిరిగినట్టు షికారీలకు వెళ్ళినట్టు బోలెడ్ ఫోటోలు నెట్లో ఉన్నాయి. జాక్విలిన్ అంటే నెహ్రూకి ఎంత పిచ్చి అంటే తన ఇంట్లో ముఖద్వారానికి ఎదురుగా జాక్విలిన్ మరియు తను కలిసి ఉన్న ఫోటో ప్రదర్శన గోడ మీద ఉంచాడు. అంతేకాదు నెహ్రూ తన బెడ్ పక్కన ఉన్న టీపాయ్ మీద జాక్విలిన్ ఫోటో ఉంచుకునేవాడని బ్రూస్ రీడెల్ చెప్పాడు. నెహ్రూ ఈ దేశానికి రెండో దేవుడిలా ప్రకటించి ప్రచారం కల్పించిన నెహ్రూ కుటుంబం బానిసలు నెహ్రూ గురించి బయటపడుతున్న ఈ నిజాలు జీర్ణించుకోలేక తిరిగి విషయాలు బయటపెడుతున్న వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారంటున్నారు ఆయన.